Yes, good evening everyone. So welcome back to our session. So in this session we are going to discuss about the different types of electrical wires in our house and home hold circuits. సో మన ఇంట్లో ఉన్నటువంటి హౌస్ సర్క్యూట్స్లో కానీ హౌస్ వైరింగ్స్లో కానీ మనకి ఎటువంటి టైప్స్ ఆఫ్ వైరింగ్స్ అనేవి ఉంటాయి అండ్ అలాగే అసలు ఒక్కొక్క వైర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సో అసలు అవి ఎందుకు ఇవ్వాలి, అసలు మన ఇంటికి వచ్చేది ఏ టైప్ ఆఫ్ కరెంటు, సో దానికి ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది, సో అసలు టూ టైప్స్ ఆఫ్ కరెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఒకసారి బేసిక్స్ చూద్దాం. ఎందుకంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిజంలో మెజారిటీ ఆఫ్ ద పార్ట్ అంటే మ్యాగ్నెటిజంకి సంబంధించి ఆల్రెడీ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా లాస్ట్ ఒక 30% మనకి మిగిలింది. సో దిస్ 30% విల్ కమ్స్ అండర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. సో జనరల్గా మనకు హౌస్ హోల్డ్ అంటే హౌస్ వైరింగ్ అంటే మన ఇళ్లల్లో మనకు వచ్చేటటువంటి కరెంట్ ఏ టైప్ అంటే మనకి ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటాం, ఏసీ. సో బేసికల్గా చెప్పాలంటే దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ కరెంట్స్. ఒకటి ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏసీ అండ్ అలాగే డైరెక్ట్ కరెంట్ డీసీ. ఇవి రెండు కూడా మనం రాబోయే క్లాసెస్లో ఇంకొంచెం డెప్త్ వెళ్దాం. సో ఒకసారి అవుట్లైన్స్ వినండి. సో బేసికల్లీ దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ ఏసీ. ఏసీ అంటే మనం వాడుకునే ఏసీలు కాదు, ఓకే. ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటాం. ఏమంటాం? ఆల్టర్నేటింగ్ కరెంట్, ఓకే. సెకండ్ వన్ డీసీ. అంటే ఏసీ అండ్ డీసీ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్. ఏసీ స్టాండ్స్ ఫర్ ఆల్టర్నేటింగ్ కరెంట్ అండ్ డీసీ స్టాండ్స్ ఫర్ డైరెక్ట్ కరెంట్, ఓకే. ఈ రెండు మనకు తెలియాలి ఫస్ట్. సో అయితే మన ఇంటికి వచ్చే సప్లై అంటే మనకి సబ్ స్టేషన్స్లో కానీ లేదా మనకి రోడ్డు మీద కనిపించే ఈ కరెంట్ స్తంభాలు అంటే ఎలక్ట్రికల్ పోల్స్ ద్వారా ఎలక్ట్రికల్ వైర్స్ ద్వారా మనకి ట్రాన్స్ఫార్మర్స్ నుంచి మన ఇంట్లోకి వస్తుంది సప్లై. అది ఏ టైప్ ఆఫ్ కరెంట్ అంటే మనకి ఆల్టర్నేటింగ్ కరెంట్, ఏసీ, బట్ నాట్ డీసీ. మరి మనం ఎక్కడ చూస్తాం డీసీ కరెంట్ ఎక్కువగా? మనకి బ్యాటరీ సెల్స్ అంటుంచుండ అవునా కదా. సో రిమోట్ సెల్స్ అలాగే వాచ్లు వేసుకునే బ్యాటరీస్ అవన్నీ కూడా మనకి డైరెక్ట్ కరెంట్లోకి వెళ్తాయి. అంటే ఒక ఐడియా రావాలని చెప్తున్నాను అనమాట. సో ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది మనకి హౌస్ హోల్డ్ అండ్ హోమ్ అప్లయన్సెస్లో మనం ఎక్కువగా వాడడం జరుగుతుంది. సో ఆ టైప్ ఆఫ్ కరెంట్ని ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటాం. ఏమంటాం? ఆల్టర్నేటింగ్. ఎందుకు అలా అంటారు దాన్ని? వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఆల్టర్నేటింగ్ కరెంట్? సో దాన్ని అసలు ఆల్టర్నేటింగ్ అని ఎందుకు పిలుస్తారు అంటే పేర్లోనే ఉంది. ఆల్టర్నేట్ అంటే సైకిల్ రిపీట్ అవుతుంది, అంటే ఒక పాజిటివ్ సైకిల్ అండ్ అలాగే నెక్స్ట్ నెగిటివ్ సైకిల్. అంటే మనం ఒక గ్రాఫ్ కింద చూసుకుంటే వై యాక్సిస్ అంటే పైకి వెళ్తుంది, అలాగే నెగిటివ్ వై యాక్సిస్ కిందకు వస్తుంది. అంటే పైకి వెళ్ళినప్పుడు అది ఏమవుతుందంటే పాజిటివ్ పీక్, అలాగే కిందకు వచ్చినప్పుడు అది నెగిటివ్ పీక్. అంటే ఇక్కడికి ఒక సైకిల్ కంప్లీట్ అయింది. అంటే టుగెదర్ అంటే ఒక పాజిటివ్ పీక్ ప్లస్ నెగిటివ్ పీక్, అంటే దీన్ని ఒక సైకిల్ అంటాం. అలాగా మనకి కంటిన్యూగా అంటే పాజిటివ్ నెగిటివ్ మళ్ళీ పాజిటివ్ నెగిటివ్ మళ్ళీ పాజిటివ్ నెగిటివ్. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే పాజిటివ్ తర్వాత నెగిటివ్ వచ్చి మళ్ళీ పాజిటివ్ వస్తుంది. అంటే దాన్ని మనం ఆల్టర్నేటింగ్ అంటాం. అంటే దాన్ని మనం ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే సైనసోడల్ ఫామ్ అంటాం. సైనసోడల్ అంటే మనకి ఒక కరెంట్ అంటే మన సముద్రం దగ్గర నుంచి అలలు ఎలా వస్తూ ఉంటాయో ఆ విధంగా మనకి ఆ వేవ్ ఫామ్ అనేది ఉంటుంది అనమాట. సో మన ఇంటికి వచ్చే సప్లై అంతా కూడా మనకి ఆల్టర్నేటింగ్ కరెంట్ మోడ్లోనే ఉంటుంది అనమాట. సో విచ్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ పాజిటివ్ పీక్ అండ్ నెగిటివ్ పీక్ టుగెదర్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఆల్టర్నేటింగ్ కరెంట్. ఇకపోతే దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది అంటే ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే ఇది మనం 8th క్లాస్ నుంచి మనం చూస్తాం. సో ఫ్రీక్వెన్సీ అంటే ఒక సెకండ్లో అంటే టైం పీరియడ్ ఎంత, ఒక సెకండ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ సైకిల్స్ చేస్తుంది. ఎన్ని నెంబర్ ఆఫ్ సైకిల్స్, సైకిల్స్ అంటే ఏంటి ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇప్పుడే చెప్పాను ఒక సైకిల్ అన్నాను కదా. అంటే ఇలా రైజ్ అవ్వడం అంటే మళ్ళీ ఇలా డౌన్ నుంచి రావడం, అంటే ఒక పాజిటివ్ పీక్ ఒక నెగిటివ్ పీక్ని కలిపి మనం ఒక సైకిల్ అంటాం. అలాంటి సైకిల్స్ ఒక సెకండ్లో ఆ కరెంట్ ఎన్ని చేస్తుంది అని చెప్పేది మనకి ఫ్రీక్వెన్సీ. ద నెంబర్ ఆఫ్ సైకిల్స్ మేడ్ ఇన్ 1 సెకండ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్రీక్వెన్సీ. సో అలాగా మనం ఇంటికి వచ్చే ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ మనకి 50 హెడ్జెస్ అనమాట. హెచ్జెడ్. హెచ్జెడ్ అనేది హెడ్జెస్. హెడ్జెస్ అనేది ఫ్రీక్వెన్సీ యొక్క యూనిట్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఫ్రీక్వెన్సీ యొక్క యూనిట్ వచ్చి మనకి హెడ్జెస్ అంట, హెచ్జెడ్. సో మనకి ఇంటికి వచ్చే ఆల్టర్నేటింగ్ కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 50 హెడ్జ్. అంటే ఒక సెకండ్లో
50 సైకిల్స్ కంప్లీట్ చేస్తుందని అర్థం. సో దాని యొక్క ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్. అలాగే మన ఇంటికొచ్చే ఈ కరెంట్కి ముందు మనకి వోల్టేజ్ అంటూ ఉంటాం. వోల్టేజ్ అంటే ఏంటంటే మనకి ఈ కరెంట్ ఏదైతే ఉందో, కరెంట్ అంటే ఏంటి, ఒక ఛార్జ్ అనేది ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మూవ్ అవ్వాలి. ఆ మూవ్ అవ్వడానికి కావాల్సినటువంటి ఫోర్సే ఈ వోల్టేజ్ అనమాట. అయితే మన ఇంటికి ఎంత వోల్టేజ్ వస్తుంది అంటే కరెక్ట్గా చెప్పాలంటే 220 వోల్ట్స్. సింపుల్గా చెప్పాలంటే 220 బట్ కొన్ని బుక్స్లో 240 వోల్ట్స్ అని కూడా అంటే స్టాండర్డ్ వాల్యూ అయితే 240, బట్ మ్యాక్సిమం మనకు ఇంటికి వచ్చేది మనం యూటిలైజ్ చేసుకునే అప్లయన్స్ అయితే 220 to 230 వోల్ట్స్ అనమాట. బట్ స్టాండర్డ్ ఫిగర్స్లో చెప్పాలంటే 240 వోల్ట్స్. అది మనకి ఇంటికి వచ్చినటువంటి రేటింగ్స్ అనమాట. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ టైప్ ఆఫ్ కరెంట్ మన ఇంటికి వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్టర్నేటింగ్ కరెంట్. సో అంతకంటే ముందు 2 టైప్స్ ఆఫ్ కరెంట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటి ఏసీ అండ్ సెకండ్ వన్ డీసీ. ఏసీ స్టాండ్స్ ఫర్ ఆల్టర్నేటింగ్ కరెంట్ అండ్ డీసీ స్టాండ్స్ ఫర్ direct current. So the electrical current which we are obtaining through the electrical poles and through cables and from the substations and transformers, అదే type of అంటే alternating current type. So alternating current will be having one positive cycle and negative cycle together, it is called as one cycle. So the number of cycles that are made in 1 second is called as the frequency of that current. సో ఇక్కడ ఏ టైప్ ఆఫ్ కరెంట్ మనకు వస్తుంది అంటే ఫస్ట్ పాయింట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆల్టర్నేటింగ్ కరెంట్ ఉన్నటువంటి 2 పీక్స్ ఏంటంటే పాజిటివ్ పీక్ నెగిటివ్ పీక్ అని తెలియాలి. అయితే మనకి ఇంటికి వచ్చినటువంటి కరెంట్ అయితే ఆల్టర్నేటింగ్ కరెంట్ అని చెప్పాం. సో దాని యొక్క వోల్టేజ్ వాల్యూ ఎంత ఉండాలంటే ఇప్పుడే చెప్పాను 220 to 230 వోల్ట్స్ అనమాట. 220 to 230, హార్డ్లీ కరెక్ట్ స్టాండర్డ్ ఫిగర్ అయితే 240 వోల్ట్స్ మ్యాక్సిమం. సో మన ఇంటికి వచ్చేది 220 to 230 వోల్ట్స్ అనమాట. సో ఫ్రీక్వెన్సీ వచ్చి 50 హెర్ట్జ్. సో ఇది మన ఇంటికి వచ్చినటువంటి ఎలక్ట్రికల్ కరెంట్ అండ్ ఎలక్ట్రికల్ వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ యొక్క రేటింగ్స్. ఫ్రీక్వెన్సీ అయితే 50 హెర్ట్జ్, వోల్టేజ్ అయితే 220 to 230 వోల్ట్స్, అండ్ అలాగే కరెంట్ వచ్చేటప్పటికి ఆల్టర్నేటింగ్ కరెంట్ బట్ నాట్ డైరెక్ట్ కరెంట్, అండ్ దిస్ డైరెక్ట్ కరెంట్ విల్ బి అబ్జర్వ్డ్ ఓన్లీ ఇన్ ద బ్యాటరీస్. ఓకే, సో ఇకపోతే నెక్స్ట్ ఈ ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఈ టైప్స్ ఆఫ్ కరెంట్స్ ఉంటాయి అని, అవునా కదా. అయితే ఇక్కడ మనకు తెలియాల్సింది ఈ ఎలక్ట్రికల్ కరెంట్ యొక్క రేటింగ్స్ ఇప్పుడే చెప్పుకున్నాం. ఆల్టర్నేటింగ్ కరెంట్ ఉంటుంది, డైరెక్ట్ కరెంట్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఇవన్నీ చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్స్ డైరెక్ట్ కరెంట్స్ పక్కన పెడితే ఇప్పుడు మనం మెయిన్గా డిస్కస్ చేసుకోబోయే టాపిక్ టైప్స్ ఆఫ్ వైరింగ్స్. ఓకే, సో జనరల్గా ఈ హౌస్ వైరింగ్స్లో మనకి 3 టైప్స్ ఆఫ్ వైర్స్ అనేవి ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అసలైంది వినండి. 3 టైప్స్ ఆఫ్ వైర్స్ అనేవి ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో రీసెంట్గా మనం ఎవరైతే ఇల్లు కడతారో సో వాళ్ళకి అందరికీ బాగా తెలుస్తుంది. కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ హౌస్ అంటే ఓనర్స్ కానీ యజమానులు వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. డెఫినెట్లీ at the time of constructing a house, every house they will require 3 important wiring systems. ఒకటి ఫేజ్ వైర్ అంటాం, ఫేజ్ PHASE ఫేజ్ వైర్. సెకండ్ న్యూట్రల్ వైర్, ఫస్ట్ వన్ ఫేజ్ వైర్ అండ్ సెకండ్ వన్ న్యూట్రల్ వైర్ అండ్ థర్డ్ వన్ ఎర్తింగ్ వైర్ అంటే ఎర్త్ వైర్ అంటుంది దాన్ని. ఓకే, ఫేజ్ వైర్, న్యూట్రల్ వైర్, ఎర్త్ వైర్. సో ఇంకొకటి మనం దీనికి ఒక కలర్స్ కూడా యూజ్ చేస్తాం. ఫేజ్ వైర్ని మనం ఏ కలర్తో రిప్రజెంట్ చేస్తాం, అలాగే న్యూట్రల్ వైర్ని మనం ఏ కలర్తో రిప్రజెంట్ చేస్తాం, అలాగే ఒకసారి ఎర్త్ వైర్ని ఏ కలర్తో రిప్రజెంట్ చేస్తాం. మనకి ఎక్కువగా ఆబ్జెక్టివ్ టైప్లో అడుగుతూ ఉంటాడు. సో ఫేజ్ వైర్కి అది ఫేజ్ వైరు అని చెప్పి మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఇఫ్ ద కలర్ ఆఫ్ ద వైర్ ఈజ్ ఇన్ రెడ్ కలర్. మనం ఒకసారి మన సర్క్యూట్ బోర్డ్స్ కనుక ఓపెన్ చేస్తే మన ఇంట్లో మన మీటర్ బోర్డ్స్ అవి ఉంటాయి, అది ఆన్లో ఉన్నప్పుడు మనం ఓపెన్ చేయకండి. కరెంట్ పోయినప్పుడు కానీ మెయిన్ ఆఫ్ చేసినప్పుడు కానీ మాత్రం చూడండి. ఒకసారి అవి మనం ఓపెన్ చేసి చూస్తే మనకి 3 టైప్స్ ఆఫ్ వైర్స్ కనబడతాయి కలర్స్. అందులో రెడ్ కలర్లో కనబడే వైర్ని ఫేజ్ వైర్ అంటాం. ఓకే, ఏమంటాం, ఫేజ్ వైర్ అంటే సింపుల్గా చెప్పాలంటే ద కలర్ ఆఫ్ ద ఫేజ్ వైర్ ఈజ్ రెడ్ కలర్. సో దానికి ఇంకొక పేరు లైవ్ వైర్ అని కూడా అంటాం. లైవ్, LIVE, LIVE, లివ్ అని చదవకూడదు, లైవ్ వైర్ అని చదవాలి. లైవ్ వైర్ అంటే ఏంటి, జనరల్గా మనం లైవ్ షో అంటూ ఉంటాం. లైవ్ షో అంటే ఏంటి, ప్రత్యక్ష ప్రసారం. అలా ఇక్కడ కూడా ఫేజ్ వైర్కి మరొక పేరు లైవ్ వైర్ అని కూడా అంటున్నాం. ఎందుకు అంటున్నాం, ఆ టైంలో మనం ఏదైనా ఒక అప్లయన్స్ ఆన్ చేస్తే ఖచ్చితంగా కరెంట్ అందులో పాస్ అవుతుంది. సో ఆ టైంకి అది చేస్తుంది కాబట్టి ప్రత్యక్షంగా పాస్ చేస్తుంది. అంటే ఫేజ్ వైర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్
లైవ్ వైర్. గుర్తుపెట్టుకోండి, ఫేజ్ వైర్ అనేది మనకి స్టేట్ బోర్డ్లో వాడే యూస్ చేసే వర్డ్. లైవ్ వైర్ అనేది ఈ సంవత్సరం యూస్ చేయబోయే సిబిఎస్ఈ వర్డ్. చాలా గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్స్. కాంటెంట్ ఒకటే, బట్ యూజింగ్ ఆఫ్ ద టెర్మినాలజీ ఇస్ డిఫరెంట్. ఫేజ్ వైర్ is also known as a live wire, and the color which is used to indicate phase or live wire is a red color. Okay. Second, the neutral wire. Neutral పేర్లోనే ఉంది. There will not be having any type of charge. అందులో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ చార్జ్ అనేది ఉండదు. సో అది న్యూట్రల్ కాబట్టి బ్లాక్ కలర్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ కలర్స్. సో న్యూట్రల్ వైర్ కలర్ ఐడెంటిఫికేషన్ ఈజ్ రిగార్డింగ్ ద బ్లాక్ కలర్. ఫేజ్ వైర్కి అయితే రెడ్ కలర్, న్యూట్రల్ వైర్ అయితే బ్లాక్ కలర్, ఎర్త్ వైర్ అని చెప్తున్నాం, అవునా కదా, గ్రీన్ కలర్. ఈ రెండు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కలర్స్, అలాగే వాటి యొక్క మీనింగ్స్. సో జనరల్లీ దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ వైర్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ఫేజ్ వైర్, ఆల్సో కెన్ బి కాల్డ్ ఎస్ లైవ్ వైర్, అండ్ సెకండ్ వన్ న్యూట్రల్ వైర్, and third one earthing wire or earth wire. And the colors are, the color of the phase wire or live wire is about red in color, because it is the wire which carries the present carrying conductor, I mean the current carrying and present the voltage. ఆ వోల్టేజ్ ఎంతైతే ఉందో ఆ వైర్ అది క్యారీ చేస్తుంది కాబట్టి దాన్ని మనం లైవ్ వైర్ అని కూడా అంటాం. సెకండ్, న్యూట్రల్ వైర్. న్యూట్రల్ ఇస్ నథింగ్ బట్ 0 వోల్ట్, అంటే అందులో ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమనకు ఉండదు, 0 వోల్ట్. అండ్ థర్డ్ వన్ ఎర్త్ వైర్. ఓకే, ఎర్త్ వైర్ ఇస్ ఇన్ గ్రీన్ కలర్. ఓకే, అయితే ఇక్కడ మనకి డౌట్ రావచ్చు, మరి దానివల్ల ఉపయోగం లేనప్పుడు న్యూట్రల్ వైర్ బ్లాక్ కలర్ ఎందుకు అంటే, మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది ఫిజిక్స్లో. అంటే దాన్ని మనం సింపుల్గా వోల్ట్స్లో మెజర్ చేస్తాం వోల్టేజ్ అని. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా ఈ రెండు వైర్ల మధ్య ఆ డిఫరెన్స్ అనేది ఉండాలన్నమాట. ఆ డిఫరెన్స్ అనేది ఉంటేనే మనకి ఛార్జ్ అనేది ఫ్లో అవుతుంది. ఒకటి ఫేజ్ వైర్ ఎంత అని చెప్పాం, 220 లేదా 230 వోల్ట్స్ అని చెప్తున్నాం, అవునా కదా, అంటే అదంతా కూడా అందులో వెళ్తుంది. ఎందులో, ఫేజ్ వైర్లో మాత్రమే వెళ్తుంది. అందుకే దాన్ని లైవ్ వైర్ అంటున్నాం, ఎందుకంటే అదంతా క్యారీ చేస్తుంది కాబట్టి లైవ్, అది ప్రత్యక్షంగా మోస్తుంది కాబట్టి. ఈ 220 వోల్ట్స్ కానీ 230 వోల్ట్స్ కానీ అది కంప్లీట్గా క్యారీ చేస్తుంది కాబట్టి దాన్ని మనం లైవ్ వైర్ లేదా ఫేజ్ వైర్ అంటాం. అందుకే దాని రెడ్ కలర్, ఎందుకంటే డేంజర్ కాబట్టి. సో ఇప్పుడు దానికి నెక్స్ట్ డిఫరెన్స్ క్రియేట్ అవ్వాలి, పొటెన్షియల్ డిఫరెన్స్ అని చెప్తున్నాను కదా. ఆ డిఫరెన్స్ క్రియేట్ అవ్వాలంటే మనకి ఇంకొక వైర్ కూడా కావాలి. ఆ డిఫరెన్స్ కావాల్సిన సెకండ్ వైరే న్యూట్రల్ వైర్. దాన్ని మనం బ్లాక్ కలర్లో ఇండికేట్ చేస్తాం. సో ఆ రెండు ఎప్పుడైతే మనం కనెక్ట్ చేస్తాం ఒక అప్లయన్స్కి, ఖచ్చితంగా ఆ రెండు టెర్మినల్స్ మధ్య మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అయ్యి, ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ద్వారా మనకి ఛార్జ్ అనేది మూవ్ అవుతుంది అనమాట. అందుకే పొటెన్షియల్ డిఫరెన్స్ మనం సింపుల్గా ఒక్కొక్కసారి వోల్టేజ్ అని కూడా అంటాం. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఈ రెండు వైర్ల మధ్య, రెండు వైర్లు అంటే ఏంటి, ఒకటి ఫేజ్ వైర్ ఆర్ లైవ్ వైర్ అంటే రెడ్ కలర్ వైర్, ఇంకోటి బ్లాక్ వైర్ ఆర్ న్యూట్రల్ వైర్. సో న్యూట్రల్ వైర్ యొక్క పవర్ ఎంత అంటే 0 వోల్ట్, బట్ దీనిది పైది 220 to 230 వోల్ట్స్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో, ఈ డిఫరెన్స్ క్రియేట్ అవ్వడం వల్ల వోల్టేజ్ అంటే ఫోర్స్ అనేది డెవలప్ అయ్యి అది ఒక ఛార్జ్ని మూవ్ చేస్తుంది అనమాట. అందుకే ఆ రెండింటి మధ్య ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇకపోతే నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఎర్తింగ్ వైర్ లేదా ఎర్త్ వైర్, గ్రీన్ కలర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఒక డేంజరస్ ఎలక్ట్రికల్ షాక్స్ కానీ, పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులు, పిడుగులు, థండర్ స్టార్మ్స్ ఒక బిల్డింగ్ మీద కానీ ఒక పడేటప్పుడు ఈ ఖచ్చితంగా ఇంటి పైన ఖచ్చితంగా ఈ ఎర్తింగ్ వైర్ అనేది మనం అలర్ట్ చేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా ఇల్లు కట్టేటప్పుడు ఈ ఎర్త్ వైర్ అనేది మనం ఖచ్చితంగా మీటర్ బోర్డు నుంచి లాక్కుని మనం ఈ గ్రౌండ్కి కనెక్ట్ చేసుకోవాలి. అంటే ఒక గ్రౌండ్లో ఒక మెటాలిక్ ప్లేట్ని డిప్ చేసి ఆ మెటాలిక్ ప్లేట్కి మనం ఈ ఎర్తింగ్ వైర్ అనేది ఇవ్వాలన్నమాట. ఎందుకు అంటే సడన్గా ఒక ఎక్సెస్ కరెంట్స్ కానీ, లేదా హైక్స్, థండర్ స్టార్మ్స్, లైటింగ్స్, ఇటువంటివి ఏవైనా ఈ న్యాచురల్ కెలామిటీస్ జరిగినప్పుడు, ఒక హెవీ కరెంట్స్ ఫ్లో అయినప్పుడు, బర్స్టింగ్స్, ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఆ రాంగ్ కరెంట్స్ లేదా హెవీ కరెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎర్త్ వైర్ ద్వారా గ్రౌండ్లోకి పాస్ అయిపోయి ఆ మెటాలిక్ ద్వారా మనకి ఎర్త్లోకి వెళ్ళిపోతాయి అనమాట. బికాజ్ ఎర్త్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాబట్టి. సో ఎర్త్ కూడా ఒక కండక్టర్. అందువల్ల ఆ ఎర్త్ యొక్క గ్రౌండ్లో ఒక మెటాలిక్ ప్లేట్ డిప్ చేస్తాం. అంటే ఒక ఎర్త్ అంటే ఎర్తింగ్ వైర్ కనెక్షన్ ఎలా ఇస్తామంటే ఒక ఎర్త్ సర్ఫేస్ని డిగ్ చేసి తవ్వి అందులో ఒక మెటాలిక్ ప్లేట్ని డిప్ చేసి ఆ మెటాలిక్ ప్లేట్కి ఈ ఎర్తింగ్ వైర్ అనేది ఇస్తాం అనమాట. అలా ఇవ్వడం వల్ల ఎక్సెస్ కరెంట్ కానీ, ఓవర్ కరెంట్స్ కానీ, స్పైక్స్ కానీ, థండర్ స్టార్మ్స్ కానీ, లేదా ఈ హైక్స్ కానీ ఏవైతే వచ్చాయో, ఈ సర్జెస్ ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా ఈ ఎర్త్ వైర్ ద్వారా మనకి
గ్రౌండ్లోకి పాస్ అయిపోవడం జరుగుతుంది. ఆ టైంలో పొరపాటున వ్యక్తి పట్టుకున్నా కూడా అతనికి ఈ షాక్ తగలకుండా, ఈ తగలాల్సిన షాక్ అంతా కూడా మనకి ఎర్త్లోకి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి యూ కెన్ సే దట్ ద ఎర్త్ వైర్ విచ్ ఈస్ గ్రీన్ ఇన్ కలర్ విల్ ప్రివెంట్ ద పర్సన్ ఫ్రమ్ గెట్టింగ్ అండ్ ఎలక్ట్రిక్ షాక్. ఒక ఎలక్ట్రిక్ షాక్ నుంచి ఒక పర్సన్ని అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఎర్తింగ్ వైర్ అనేది ఉండాలి. సో దీస్ త్రీ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరింగ్స్: ఫేజ్ వైర్, న్యూట్రల్ వైర్ and earth wire. Phase wire, red color wire, also known as live wire, and black neutral wire which is having no any potential difference. And third one, earthing wire. The main purpose of this earthing wire is to give protection to the person from the electrical shock. అయితే ఇక్కడ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనం స్టార్ట్ చేసుకోబోయేది షార్ట్ సర్క్యూటింగ్ అనేది మనం నెక్స్ట్ రాబోయే సెషన్లో చూద్దాం. ఆ షార్ట్ సర్క్యూటింగ్ అర్థం అవ్వాలి అంటే ఇది ముందు తెలియాలి, కాబట్టి ముందు మీకు ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరింగ్స్ అన్నది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ సెషన్ వీ షల్ కమ్ ఫార్వర్డ్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ షార్ట్ సర్క్యూటింగ్ అండ్ దెన్ ఓవర్లోడింగ్, అండ్ ఆఫ్టర్ దట్ వన్ about the fuse. Okay, so good evening, have a nice day, take care everyone.